వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. ఇప్పుడు మనం చూస్తున్న G+1 బిల్డింగ్ వచ్చి 105 గజాల్లో ఉన్న G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల చాలా సపోర్ట్ అయితే దొరికింది. మనకి ఎదర బోర్ ఫెసిలిటీ అయితే వచ్చింది. ఉత్తరం వైపు సొంత ఉందండి. కామన్ బాత్రూమ్ ఉంది దాంట్లో. ఇది వచ్చి మెయిన్ డోర్ వచ్చి మనకి టేకు డోర్ అయితే ఇచ్చారనమాట. వర్క్స్ అయితే ఇప్పుడే రెడీ అవుతున్నాయండి. మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేయించారు. పాలిషింగ్ చేసి రెడీగా అయితే ఉంచారనమాట. పెయింటింగ్ వర్క్స్ కూడా చేసి ఉన్నాయండి. హాల్ నుంచి ఇప్పుడు మనం డైనింగ్ హాల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఒకసారి వ్యూ చూడండి. ఇది వచ్చి ఓపెన్ కిచెన్ అనమాట. హాల్, డైనింగ్ హాల్, ఓపెన్ కిచెన్, మనకి డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి చాలా స్పేషియస్గా అయితే కట్టించారు. దీని కాస్ట్ వచ్చి మనకి 65 lakhs అయితే చెప్తున్నారు. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అనమాట. మనం వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం పదండి. ఈ బెడ్రూమ్లో మనకి బాత్రూమ్ అయితే లేదు, ఎందుకంటే కామన్ బాత్రూమ్ అయితే ఉత్తరం సొంతలో ఇచ్చారు కాబట్టి మనకి బాత్రూమ్ అయితే రాలేదు. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్, ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, G+1 బిల్డింగ్ అండి ఇది. మనకి బెంజ్ సర్కిల్ నుంచి అయితే 7 kilometers అయితే ఉందండి ఇండిపెండెంట్ హౌస్. యనమల కుదురు నుంచి పెదబుల్పాక ఆవనిగడ్డ కరకట్ట వైపు ఉన్న హౌస్ అనమాట. పూర్తి వివరాల కోసం మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.